హాయ్ గాయ్స్, నేనైతే మీ దీప్కని. ఈరోజు అయితే మా ఇంటి దగ్గర వాన పడడంతో మా మమ్మీని అయితే పుదీనా రైస్ చేయమన్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, నేనైతే ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకొని అన్ని మసాలా దినుసులు ఒక్కొక్కటి వేసుకొని ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకున్నాను ఫ్రెండ్స్. అండ్ టమాటాస్ కూడా వేసుకున్నాను. చూస్తున్నారు కదా, మొత్తం వేసుకున్న తర్వాత మనమైతే ఒకసారి అయితే కలుపుకోవాలి. మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇదంతా బాగా మగ్గాలి ఫ్రెండ్స్. ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత మనమైతే చిటికెడు పసుపు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మనం మిక్సీలో పుదీనాని అయితే వేసేసుకోవాలి. పుదీనాని బాగా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం పుదీనాతో పాటు మనం గ్రీన్ చిల్లీ కూడా వేసేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. పచ్చిమిర్చి కూడా వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని మిక్సీ పట్టిన మిశ్రమాన్ని మనం ఇందులో అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మొత్తం వేసేసుకొని మనమైతే కలుపుకోవాలి. మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత నేనైతే కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక బౌల్లో నేనైతే వాటర్ హీట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. వాటర్ హీట్ చేసుకున్న దాన్ని ఇందులో కలిపేసి మనమైతే బాగా ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలా అయితే మసలాలి. వాటర్ బాగా మసిలిన తర్వాత మనమైతే ఒక 2 minutes అలా ఉంచి మనమైతే ధనియాల పొడి కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ధనియాల పొడి కూడా వేసేసుకోవాలి. తర్వాత మనమైతే దీంట్లోకి రైస్ అయితే యాడ్ చేసుకోవాలి, బియ్యం అయితే యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మొత్తం బియ్యం అయితే వేసేస్తున్నాను. మొత్తం బియ్యం వేసేసుకోవాలి. మనమైతే వేసుకున్న తర్వాత మనమైతే కొద్దిసేపు తర్వాత మసులుతుంది ఫ్రెండ్స్. అదైతే చూస్తున్నారు కదా, రైస్ ఎలా మసులుతుందో బాగా మసలనివ్వాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాగా మసిలిన తర్వాత మనమైతే మూత పెట్టేసి ఒక 10 to 20 minutes అయితే పక్కన పెట్టేస్తే అంతే ఫ్రెండ్స్, పుదీనా రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. మనమైతే ఒకసారి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, పుదీనా రైస్ అంతా కలిసేలా కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.